షేక్ ఫర్హా, షేక్ జానీ, ఖమ్మం. అవును సార్ ఖమ్మం. ఫర్హా గారు, జానీ గారు వీళ్ళు కూడా ఖమ్మం నుంచి వచ్చారు. పెళ్ళి 3 years అయింది. మన దగ్గర ఎప్పుడు February 3, 2024లో వచ్చారు. మరి ప్రెగ్నెన్సీ రావట్లేదని మన దగ్గరికి వచ్చే టైంకి పీసీఓడి ఒకటి ఉందన్నారు. తర్వాత కౌంటు ఇప్పుడు ఎంత మీది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒకటి ఉన్నాయి. సైకిల్స్ కూడా రెగ్యులర్గా రావట్లేదన్నారు. ఈ 2 ప్రధాన సమస్యలు చెప్పారు అంతే. అప్పుడు అంతే కదా. అంతే సార్. మరి ఆ తర్వాత ఎన్ని నెలలకు వచ్చింది మన దగ్గర? ఫస్ట్ 2 months క్రిమిలో మెడిసిన్స్ వాడిన తర్వాత 1 month గ్యాప్ ఉంది. ఆ తర్వాత వచ్చేసింది సార్. వచ్చేసింది అంటే 2 months వాడారు మీరు. అంతే. ఇంకో 2 months హార్మోన్ కిట్ ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి లెక్క ప్రకారం. యాక్చువల్గా తీసుకున్నాను, ఆ టైంలో వచ్చేసింది, తీసుకున్నాను. ఓకే. కానీ అది వాడలేదు, వాడకుండానే అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఆపేశారు. ఓకే. తర్వాత మాకు కాల్ చేశారు, టెలికాలర్స్ కాల్ చేశారు. మా వాళ్ళు ఒక స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చెప్పారు మీకు. మే నెల దీంట్లో చెప్తే ఈ బ్లడ్ టెస్ట్లో 5 దాటాలన్నాము. బీటా హెచ్సిజిలో 13,667 వచ్చింది. 5 దాటిపోయింది, కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ. మరలా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్కానింగ్ ఎందుకు చెప్తామంటే అది గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా దానికోసం చెప్తే స్కానింగ్లో సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 6 weeks 1 day అని చెప్పేసి స్కాన్లో కూడా ఇచ్చారు. అంటే గర్భసంచిలోనే వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఇచ్చారు. సో చెప్పండి జానీ గారు, మీ అనుభవాలు ఏంటి? కన్ఫామ్ ఇదిగో ఇక్కడ ఉంది, కనపడుతుందా? చిన్న బ్లాక్ హోల్ లాగా, చిన్న స్పాట్ లాగా కనపడుతుంది. ఈ స్పాట్ ఏంటంటే బిడ్డ చిన్న చుక్క రూపంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. బిందువు నుంచి సింధువు నుంచి అనంతం అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. చెప్పండి ఎలా, అసలు మీరు ఇంతకుముందు రాకముందు ఎన్ని చోట్ల ప్రయత్నించారు, ఏమన్నారు, మరి అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడికి మా దగ్గరికి ఎలా రాగలిగారు, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు ఏమనిపించింది ఆ రోజు, తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ 2 నెలల్లోనే వస్తే నేను చెప్పిన మాట నిజమనిపించిందా కాదనిపించిందా, ఇలా మీ అనుభవాలన్నీ చెప్తే వీళ్ళకి కూడా అనిపిస్తుంది. అంటే మీ ఫేజ్లోనే ఉంటారు వీళ్ళు, ఒక్కొక్క ఫేజ్. వీడియో చూసేటప్పుడు ఒక ఫేజ్ ఉంటుంది బ్రెయిన్లో, మీ పక్కన చెప్పేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇక్కడికి వచ్చాక, ఈ హాస్పిటల్కి వచ్చాక కూడా ఏంట్రా ఇది హాస్పిటల్ లాగా కాకుండా సినిమా థియేటర్ లాగా ఉంది, బెలూన్లు ఏంట్రా బాబు, ఈ వీడియోలు ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో టీలు బిస్కెట్లు వచ్చినప్పుడు ఈ బిస్కెట్లు ఎందుకు ఎత్తున్నారు, టీలు ఎందుకు ఎత్తున్నారు, వాళ్ళమ్మో ఇది హాస్పిటల్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫేజులన్నీ దాటుకొచ్చి నేను కౌన్సిలింగ్ చెప్పినప్పుడు కూడా నమ్మబుద్ధి కాదు, ఇదేంటి ఇలా ఎట్లాగే చెప్తాడు, 3 చోట్ల ట్రై చేసాం, 10 రోజులకు వచ్చేస్తుంది, 1 రోజులకు వచ్చేస్తుంది, ఎనీ టైం ఈ రోజు నుంచి ఏ రోజైనా రావచ్చు అని చెప్పాను. అది కూడా చెప్పినప్పుడు కూడా కొంతమందికి నమ్మశక్యం కాదు. మరి ఈరోజు మీకు 2 నెలలకే అయిపోయింది. మరి చెప్పండి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే పెళ్ళైన 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసాము. అయితే ఎక్కడ రిజల్ట్ రాకపోతే చాలా హాస్పిటల్స్ చూపించాం ఖమ్మంలో. అయితే పీసీఓడి మేజర్ రోల్ అన్నారు, దానికి తగ్గడానికి మెడిసిన్స్ చాలా ఇచ్చారు. అది వాడి వాడి మా వైఫ్ కూడా అలసిపోయింది. అయితే ఇక ఇప్పుడు వద్దులే, అయినప్పుడు అయితే అనేసి ఆపేసాము. ఆపేసిన తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు లాప్రోస్కోపీ చేయాలి అన్నారు. అయితే ఇప్పుడే 1 year 2 yearsకి ఎందుకులే అని వదిలేసాము, చేయలేదు. అలాగే ఒక్కొక్కరు చెప్తుంటే హాస్పిటల్ బాగుంది, ఈ హాస్పిటల్ బాగుంది అని చెప్తుంటే మేము వెళ్తూ ఉన్నాము. ఒక 2-3 months 6 months చూపిస్తున్నాము, తర్వాత డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వదిలేస్తున్నాము. ఎందుకంటే రిజల్ట్ లేకపోతే మెడిసిన్స్ ఎక్కువ అయినా బాడీ మళ్ళీ ఖరాబ్ అయిపోద్దేమో అని వదిలేసాము. అలాగే అలా వదిలేసి కామ్గా ఉంటే మధ్యలో ఒక వీడియో వచ్చింది సార్ది, చాలా ఫేమస్ వీడియో అది. ఒక ఆమె అబుదాబీలో చూపించుకుంది సార్, ఆ వీడియో చూసాను సార్ నేను. అవునవును. ఆ వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా అయితే ఇక్కడ మా బావ వాళ్ళు పంపించారు ఆ వీడియో చూసిన నెక్స్ట్ డేనే ఇక ఎలా వెళ్ళాలి అనేది ప్రాసెస్ మొత్తం ఒక యూట్యూబ్లో నెంబర్ ఉంటే దానికి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు లొకేషన్ అదంతా పెట్టారు. వచ్చాము, చూసాము. అయితే రాగానే ఇక్కడ సినిమా థియేటర్లో కూర్చోబెట్టారు, ఏం అర్థం కాలేదు. సినిమా చూపించారు, సార్ గారు వచ్చారు, వచ్చి నవ్వలేని జోకులన్నీ వేశారు, నవ్వాము బాగా, చాలా హ్యాపీగా ఫీల్ చేశారు. ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ నుంచి ఒక మంచి దీనిలో ట్రాన్స్లో తీసుకెళ్లారు. తర్వాత మా నెంబర్ వచ్చింది, చూపించాము, అన్నీ చెప్పాము, ఇదివరకు జరిగినవన్నీ చెప్తే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చారు. అయితే ఇందులో మ్యాజిక్ ఏంటంటే పీసీఓడికి పర్టికులర్గా మెడిసిన్స్ అనేవి ఏమీ నాకు కనపడలేదు. అయినా సరే వాడాను. కానీ వాడిన మొత్తం ఫస్ట్ 2 months క్రిములకి ఇస్తే అన్నీ వాడేసాము. తర్వాత ఒక 1 month గ్యాప్ తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకుంటే మొన్న కన్ఫర్మ్ అయింది.
ఇదేంటి మ్యాజిక్ అసలు అర్థం కాలేదు. అంటే ఇక సార్ మెడిసిన్స్ అంటే ఇలా ఉంటాయని నేను కూడా అనుకున్నాను. అయితే చాలామంది ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనేది ఒక నమ్మకం అనుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచి నమ్మకంతో, ఉత్సాహంతో రండి. ప్లస్ హస్బెండ్, వైఫ్ కూడా చాలా కలిసిమెలిసి అన్యోన్యంగా హ్యాపీగా ఉండాలి. తిట్టుకున్నా, కొట్టుకున్నా యాక్చువల్‌గా అయితే ఫస్ట్ నేనేమన్నా మా వైఫ్ ఏమన్నా అన్నా నేను 2, 3 డేస్, 1 వీక్ వరకు కోపంగా ఉండేవాడిని. అయితే సార్ చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, సరే వదిలేసాను. మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ డిసిషన్ ఏంటి అనేది చూసి నేను వదిలేసి, నా తప్పున్నా, ఆమె తప్పున్నా ఆమె మాట్లాడిపిచ్చేది, నేను మాట్లాడేవాడిని. అలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అది కూడా చాలా ప్లస్ అయిందనుకుంటున్నాను నేను. తర్వాత ఇద్దరు కలిసి ఒకే టైంలో సార్ మెడిసిన్స్ ఇచ్చారు. అవన్నీ నేను ఇంటికెళ్ళిన ఎమ్మటే ఒక చార్ట్‌లో ఏ డేట్‌కి ఏ మెడిసిన్ ఏసుకోవాలి, ఏ టైంలో ఏసుకోవాలి అనేది అన్ని మెడిసిన్స్‌కి అన్నీ రాశాను. డేట్ వైస్‌గా 2 మంత్స్‌కి ఎన్ని డేట్స్ వస్తాయి అన్నీ రాసేసి, ప్రతి ఒక్క పూట ఏసుకునే మెడిసిన్‌కి దానికి టిక్ కొట్టేసి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అనేది చూసుకొని, సార్ ఏం చెప్పారంటే, ఒకరోజు మిస్ అయితే ఇద్దరు వదిలేసినా పర్వాలేదన్నారు. కానీ ఆ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పర్టిక్యులర్‌గా వేసుకున్నాను. తర్వాత సార్ చెప్పినవన్నీ చేశాను. తర్వాత బుక్ కూడా ఫాలో అయ్యాను. ఇయన్నీ కలిపి ఒక రిజల్ట్ అనుకుంటున్నాను నేను. అయితే సార్‌కి నిన్న వీళ్ళ టీమ్‌కి పంపిస్తే కిట్, వాళ్ళు స్కాన్ రాశారు, బ్లడ్ రిపోర్ట్ రాశారు. అస్సలు లేట్ చేయకుండా ఎమ్మటే ఏ పనున్నా వదిలేసి ఫస్ట్ స్కాన్ చేయించుకున్నాను. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అన్నారు. ఎందుకైనా మంచిదనేసి సార్ ద్వారా మా మాట వినాలి అనుకోని సార్‌కి వాట్సాప్‌లో పెడితే వాళ్ళ టీమ్ చూసి కన్ఫర్మ్ చేసి నాకు ఇక్కడికి పిలిచారు. అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిన ఎమ్మటే అలా వదిలేయకూడదు, డిలే చేయకూడదు. సార్‌కి చెప్తే వాళ్ళు దానికి నిలబడటానికంటే మనకి కన్ఫర్మ్ అయినా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ 2, 3 మంత్స్ వరకు. సో, అవి కాకుండా ఏం చేయాలనేది అక్కడే చాలా మేజర్ రోల్ ఉంటది దాన్ని కాపాడుకోవటంలో. సో, దానికి కూడా తగని టాబ్లెట్స్ ఇస్తారు సార్ ఇప్పుడు. సో, అవి తీసుకోవడానికి వచ్చాను. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనేది ఒక మంచి హాస్పిటల్. యాక్చువల్‌గా హాస్పిటలే కాదు. ఎందుకంటే బయట హాస్పిటల్స్ అంటే అది వేరే ఉంటది. ఫస్ట్ డబ్బులు, తర్వాత పని ఉంటది. ఓకే. ఇక్కడ మనీ ఉన్నా, ఇప్పుడు పని ఉంది కాబట్టి ఇక్కడ మనీ కూడా ఉంటది. మనీని పట్టించుకోకుండా మీకు కావాల్సిందేంటో అది తీసుకొని వెళ్ళండి మీరు. అది సార్ నేను చెప్పదలుచుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ ఉంది. మా వైఫ్ ఇప్పుడు 3 ఇయర్స్ అయింది కదా! 3 ఇయర్స్‌లో ఎన్ని టెస్ట్ కిట్లు మా వైఫ్ వాడిందో నాకు తెలుసు. ప్రతి ఒక్క మెడికల్ షాప్‌లో తీసుకెళ్తుంటే నాకే సిగ్గు అనిపిచ్చేది. అరే! ఇన్ని సార్లు తీసుకెళ్తున్నాడేంటి అది అని అనుకుంటాను. అయితే నేను మార్చి వేరే మెడికల్ షాప్‌లో తీసుకున్నాను. సో, మొన్న టెస్ట్ కిట్ తీసుకొని ఎళ్ళాను. అసలు యాక్చువల్‌గా అయితే అది కూడా నాకు డౌట్ అనుకున్నాను గానీ, ఎందుకైనా మంచిది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు గానీ చూపిచ్చాను. తీసుకెళ్ళి టెస్ట్ కిట్ తీసుకెళ్ళి ఇస్తే చూసుకొని ఎర్లీ మార్నింగ్ 5:00 మా వైఫ్ ఆనంద బాష్పాలతో ఏడుస్తూ ఇది పాజిటివ్ వచ్చింది, 2 లైన్స్ వచ్చాయి అనంగానే నేను షాక్‌లో వచ్చి అసలు ఆ టెస్ట్ కిట్ మీద ఎలా ఉంటదంటే 2 లైన్స్ వస్తే ఏంటి, సింగిల్ లైన్ వస్తే ఏంటి అనేది మా వైఫ్ చెప్పింది కరెక్టా కాదా అని దాంట్లో కూడా చదివితే 2 పింక్ లైన్స్ వస్తే కన్ఫర్మ్ అనుకోండి అంటే, ఓకే అని కన్ఫర్మ్ అనుకోని తర్వాత మేడం గారికి వాట్సాప్‌లో కూడా పెట్టాను నేను కిట్. అది కన్ఫర్మే సార్, ఒకసారి 100% గ్యారంటీ కోసం మీరు స్కాన్ రిపోర్ట్ రాస్తాను చేయించుకోండి అంటే, ఎమ్మటే ఎలాంటి పని ఉన్నా సరే వదిలేసి నేను వెళ్ళి చేయించుకొని సార్‌కి రిపోర్ట్ పెడితే వాళ్ళు కూడా కన్ఫర్మ్ అంటే థాంక్ గాడ్ అనుకున్నాను ఇక నేను. సో, ఎమ్మటే ఇప్పుడు మొన్న సాటర్‌డే అయింది. ఇవాళ మండే వచ్చేసాను. సండే హాలిడే కాబట్టి ఇప్పుడు వచ్చేసాను నేను మెడిసిన్ తీసుకోవడానికి. నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఒకళ్ళకి 1 మంత్ కాదు, 2 మంత్ కాదు, 3 మంత్ కాదు. అలా రాకపోతే మీరు నిరాశ చెందకూడదు. అక్కడే మీకి బ్యాడ్ స్టార్ట్ అయిద్ది. నిరాశ చెందకూడదు. మళ్ళీ వచ్చి ఒకసారి చూయించుకోండి. ఒక మెడిసిన్‌లో కాకపోతే ఇంకో మెడిసిన్‌లో అయితా ఉంటది. దాంట్లో మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బయట ఖర్చు పెట్టిన డబ్బులతో చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువలో అయిపోద్ది. మీ నమ్మకం ఎలా ఉంటే పని కూడా అలా జరుగుద్ది. నేను చెప్పదలుచుకుంది అది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సార్. బాగా చెప్పారు. మిగతా వాళ్ళు అదే మేము చెప్పమంది అదే. మీరు ఇన్స్పైర్ అవ్వడానికి మీలో కూడా ధైర్యం రావడం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద భూతంలాగా చూపిస్తున్నారు. అది చాలా సింపుల్ విషయాన్ని కూడా హైలైట్ చేసి గ్లోరిఫై చేసి వస్తుందా, ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టుగా వీళ్ళని భయపెడుతున్నారు. ఏదో ఆపరేషనో ఐవీఎఫ్ఓ చేసుకుంటే తప్ప దిక్కు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవేమీ అక్కర్లేదని చెప్పాను. అమ్మాయికి అట్లాగే పీసీఓడీలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి అని చెప్పేసి 2 రోజులకి స్కానింగ్లు, చేతికి ఇంజక్షన్లు, పొట్టకి ఇంజక్షన్లు, సట్టకి ఇంజక్షన్లు పొడిచి పారేసి ఏమీ అక్కర్లేదమ్మా,
అక్కడ పీసీఓడి ఉంది, బుడగలు ఉన్నాయి అంటే హార్మోన్ల సెగ, అది హార్మోన్ల సెగ లేదా క్రిములు వల్ల వస్తాయి. మనకు ఒక గెడ్డ వచ్చింది అనుకోండి, బుడగ అంటే గెడ్డ, నీటి బుడగలు, అండాశయాల్లో గెడ్డలు ఎందుకు వస్తాయి? అయితే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగెడ్డలు లేదా క్రిముల వల్ల వచ్చిన చీము గెడ్డలు, రెండే మన ఒంట్లో ఉండే గెడ్డలు. మరి వీటికి ఏం చేయాలి? క్రిములు తొలగిస్తే గెడ్డలు పోతాయి, హార్మోన్లు సరిచేస్తే గెడ్డలు అణిగిపోతాయి. వాటిని చేయకోకుండా నువ్వు ఎన్ని చేసినా హార్మోన్లు సెగ అలాగ ఉందంటే మీకు గెడ్డలు వస్తూనే ఉంటాయి. పొయ్యి మీద కుండ పెట్టి దాంట్లో నీళ్లు పెట్టి కింద పొయ్యి సెగ పెడితే పైన బుడగలు వస్తాయి. బుడగలు నువ్వు సూదులు పెట్టి ఆపరేషన్ అనే పేరుతో కట్ చేస్తాను లేదా పొడి చేస్తాను, వాటిని బద్దలు కొడతానంటే బుడగలు వస్తూనే ఉంటాయి కింద సెగ ఉన్నంతసేపు. ఆ హార్మోన్ల సెగను తీసేయాలి, కింద సెగను తీసేస్తే బుడగలాగి మనం చేసేది అది. అలాగే క్రిములు అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టరు మాట్లాడట్లేదు, ఏ డాక్టరు చెప్పట్లేదు. క్రిములు ఉంటే చేతి మీద చెగ్గడ్డలు వచ్చినట్టు మనకి గడ్డలు వస్తాయి. మరి ఇంక గడ్డల్ని కోస్తే ఆ క్రిముల యొక్క రసి కారిద్ది, చీము చిందిద్ది, ఇంకొక 3-4 గడ్డలు వస్తాయి. అలా కాకుండా అదే క్రిమిని చంపడానికి మందు మింగితే, ఓ 10 రోజులు మందు మింగితే ఆ మందు ప్రభావం వల్ల క్రిమి చచ్చిద్ది, గడ్డ అణిగిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆయన ఆ పీసీఓడికి సంబంధించి డాక్టర్లు బోల్డ్ ఇంజక్షన్లు ఇచ్చారు, బోల్డ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు, అవన్నీ మింగినా ఫలితం రాలేదు. మనం ఇచ్చిన ట్యాబ్లెట్లు టోటల్లీ డిఫరెంట్. పైగా భార్యకి పీసీఓడి అంటే భర్తకు మందులు వాడిచ్చాం, ఈయన తిట్టుకోలేదు, అది మంచి విషయం. అని చాలామంది ఏంటంటే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో ఇక్కడికి వచ్చే వరకు ఒక భయం, యూట్యూబ్లో ఇంత ఈజీ అని చెప్తున్నాడు, ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా నేను ప్రెగ్నెన్సీ రప్పిస్తాను చీటికల్లో అని చెప్తుంటే మా అయ్యగాడీడా ఫేక్ రే అని చెప్పుకుంటున్నారు. ఎవరు ఫేక్? ఐవీఎఫ్లు చేసినా నో గ్యారంటీ, నో వారంటీ, 2 లక్షలు పడరా, 3 లక్షలు పడరా, అదిగో 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అనేవాళ్ళు కరెక్టా? పోతుందని చెప్తున్నారు అక్కడే, నీకు నో గ్యారంటీ అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాము? మన మామలు, బామలు, తాతలు, ముత్తాతలు 1/2 డజన్ కన్నారు, ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. లోపల సమస్యను గుర్తించే ఫ్యామిలీ డాక్టర్ నీకు దొరికితే ఆ ప్రాబ్లం సెటిల్ అయిపోద్ది అంటున్నాను. టోకెన్ డాక్టర్ దొరికితే నీ ఒళ్ళు గుల్లయిద్ది, డబ్బులు కూడా నిల్లు అయిపోతాయి. అదే నేను చెప్తున్నాను. ఇలా చెప్తున్నాను, నన్నేమో ఫేక్ అనుకుంటున్నారు, వాళ్ళేమో కరెక్ట్ అనుకుంటున్నారు. ఇంత చేసి ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఏ చదువు చదివారో అదే చదువు నేను చదివాను. పోనీ నా డిగ్రీలు ఫేక్ అనుకోవడానికి ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లోనే గవర్నమెంట్ ఉద్యోగం పొందాము ర్యాంకుతో. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం 18 సంవత్సరాలు చేసి అందుట్లో 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్తోనే ఉత్తమ గైనకాలజిస్ట్గా అవార్డు పొందిన ఏకైక డాక్టర్లు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం మూలాన్ని గుర్తించాలి, దాన్ని తొలగించాలి. అదే నేను వాళ్ళకు 2 గంటలు కూర్చోబెట్టి చెప్పా. ఇవన్నీ వేరయ్యా, ఇవన్నిటికన్నా ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య అన్యోన్యత. మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న పురుగుని, మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న హార్మోన్ను వదిలేసి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, కొట్టుకునేటట్టు మా డాక్టర్లు చేస్తున్నారు. భార్య వస్తే భర్తను కూర్చోబెట్టి భార్యకి స్కానింగ్లు అవి చేసి అయ్యో అండాలు రాలేదు, లేదా అండాలు పెరగలేదు, లేదా అండాలు పగలలేదు, అండాలు క్వాలిటీ లేదా మీ ఆవిడికి అంటున్నారు. భర్త ఏమో పెట్టిరైపోతున్నాడు. ఎలాంటి చచ్చు బుచ్చు బెల్లాన్ని నాకు అంటగట్టారు అని చెప్పి సాయంత్రానికల్లా గొడవ పెట్టుకుంటున్నాడు. అలాగే భార్యను కూర్చోబెట్టి భర్త గురించి చెప్తున్నారు, మీ వీర్యకణాలు తలలు లేవు నాయనా, తోకలు లేవు నాయనా, తలా తోకాలు ఉంటే కదలట్లేదు రాబాయ్ అనేటప్పటికి భార్య ఇలాంటి తలా తోక లేని మొగుడు నాకెందుకు దొరికాడని ఆవిడ గొడవ పెట్టుకోవడానికి సిద్ధమవుతుంది. మీ ఇద్దరిది సమస్య కాదు నేను చెప్పేది అది. మీ వీర్యకణాలను డ్యామేజ్ చేసేది, అక్కడ అండాలని డ్యామేజ్ చేసే కారణాలు హార్మోన్లు, క్రిములు. వాటిని గుర్తించండి, వాటిని సరిచేయండి, మీ ఇద్దరు సెట్ అయిపోతారు. అది కూడా చెప్పాను, మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టక తప్పదు. ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టాల్సిందే, లేదా మీరు పుట్టుండేవారు కాదు. ఇంకేంటి భయం? ఏదో చిన్న సమస్య ఉంటుంది, మీ ముత్తాలకు రాలేదా, మీ తాతలకు రాలేదా, మీ జేజమ్మకు రాలేదా, వాళ్ళు కూడా అప్పుడున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏ మందో మాకో వాడి సరి చేసుకున్నారు కాబట్టి మనం పుట్టాం, లేదా మనం పుట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా అంతే, అక్కడ ఏదో చిన్న రుగ్మత ఉంటుంది, దాన్ని గుర్తించే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు మాకుతో సరి చేసుకుంటే మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా
క్రిములు హార్మోన్లు మన అడ్డం పడతాయి. ఆ శనిగాన్ని తొలగించకపోతే చేతిలో ముద్దన్న నోట్లోకి రాదు. ఆ శనిగాన్ని పట్టుకోవాలి, వాడిని తొలగించాలి, అంతేగాని భార్యాభర్తలు కొట్టుకోవడం కాదు అన్న. అది భార్య ఊబిలో ఉంది, భార్యకి సమస్య ఉంది, ఓకే, భర్త చేయి పట్టి లాగాలి, బయటికి అందించాలి. లేదు భర్త ఊబిలో ఉన్నాడు, భార్య సమస్య అర్థం చేసుకుని చేయి పెట్టి బయటికి లాగితే మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకనంటే భార్యకి సమస్య ఉన్నా భర్తకి సమస్య ఉన్నా నింద, పిల్లలు లేరనే నింద ఇద్దరు మోస్తున్నారు. ఆ నిందను ఇద్దరు మోసేదానికన్నా భార్య భర్తలు ఇద్దరు రెండు అర్ధ భాగాలు కలిస్తేనే ఫుల్ బిడ్డ అనే విషయాన్ని గుర్తించి భార్యకి సమస్య ఉంటే భర్త సహకరించాలి, భర్తకు సమస్య ఉంటే భార్యకి సహకరించాలి. సహకరించి ఒక బిడ్డను పొందగలిగితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు అని చెప్పి నేను కౌన్సిలింగ్లో చెప్పా. అది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఒకరికొకరు తోడుగా నీడగా ఉన్నారు. మన ఇద్దరం బాధితులం, మనల్ని బాధ పెడుతున్నాయి క్రిములు హార్మోన్లు. ఈ డాక్టర్ గారి సమక్షంలో, గురువు సమక్షంలో, వైద్య గురువు సమక్షంలో ఆ క్రిముల హార్మోన్ని మన ఒంట్లో నుంచి తొలగించుకుంటే మనకి మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది అనే విషయం అర్థం చేసుకుని ప్రవర్తించారు. కాబట్టి 2 నెలల్లోనే పని అయిపోయింది వాళ్ళు. అలాగే మనం అలాంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే వీర్యకణం తయారవ్వాలన్నా, అండం సక్రమంగా తయారవ్వాలన్నా ముడిసరుకు ఆహారం కావాలి. అలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి మనం ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని. ఆ బుక్లో రాసాం ఏం తినాలి, ఏం తినకూడదు. అలాగే దాన్ని ఎలా తయారు చేసుకోవాలి రుచికరంగా అనేది ఎక్కటి హబ్బు, F4 హబ్ ఛానల్లో 400 వీడియోల రూపంలో మీకు వంటలు వండి మన వంట లెక్క మీకు చూపించారు. దాంట్లో వండుకునే విధానం చూపించారు. వంట లెక్క ఎవరో తెలుసా మీకు? పావని మేడం, మా ఆవిడ వంట లెక్క, నేను మీ డాక్టర్ బాబు. కార్తీక దీపం సినిమా ఇక్కడ ఆడుతుంది ఇక్కడ. అర్థమైందా? అది కాబట్టి ఇవన్నీ ఫాలో చేసుకోండి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు ఈజీగా వస్తాయి. భార్య భర్తల మధ్య సహకారం ఉండి చక్కగా మీరు అన్యోన్యంగా ఉంటే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ రాకుండా ఎందుకు ఆగిద్ది? మీరిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే డాక్టర్ల బిల్లలు ఎన్ని మింగినా, ఎంత ఖరీదైన బిల్లలు మింగినా, ఎన్ని ఖరీదైన ప్రొసీజర్లు చేసుకున్నా ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? అది నేను చెప్తున్నా. ఇదే మిగతా డాక్టర్లకి, ప్రపంచంలోని మిగతా డాక్టర్లకి డాక్టర్ వైఎస్ బాబుకి ఉన్న తేడా ఏమిటి అంటే, డాక్టర్ వైఎస్ బాబు ఫాలో అయ్యేది న్యాచురల్ ఫినామినా. మీరు ఎన్నో రూట్లో తిరిగారు. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి వస్తున్నాయి, ఐయుఐలు పోయిన వాళ్ళకి వస్తున్నాయి, ఆపరేషన్లు పోయిన వాళ్ళకి కూడా ఇక్కడ న్యాచురల్గా ఎందుకు వస్తున్నాయి అంటే ఆ రూట్ మీ రూటు కాదు. న్యాచురల్ రూట్లోకి అసలు డాక్టర్లు తీసుకెళ్ళట్లేదు చాలామంది. ఆ రూట్లోకి నేను తీసుకెళ్తాను. అందుకే మీకు 6 ఐవీఎఫ్లు పోయినాయి అంటే నాకు వస్తుందా డాక్టర్ గారు అని వణుకుతూ వస్తారు కొంతమంది. నీకు ఇంకా ఈజీగా వస్తుందా ఈ రూట్లో అని చెప్తాను. ఎందుకంటే 6 ఐవీఎఫ్లు చేయించుకున్నా కూడా నీకు రాలేదంటే ఆ రూట్లో నీ బిడ్డే లేడు. నువ్వు 6 కాదు 60 చేయించుకున్నా ఇక లేడు అక్కడ. ఈ రూట్లోకి రా, నీకు అవసరమైంది ఈ రూట్ అయ్యి ఉండొచ్చు, ఈ రూట్లో నీ బిడ్డ ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అందుకే 6 ఐవీఎఫ్లు ఆయన ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. ఆవిడ టీచర్ కాబట్టి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి నేను కూడా బాగా చెప్పాను. వాళ్ళ బాధను చెప్పడం కొంతమంది కుదరదు, చెప్పలేరు అంతే. అలాగే ఆవిడ చక్కగా టీచర్ కాబట్టి ఆవిడ పడిన బాధని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చింది. ఎందుకంటే 3-4 ఐవీఎఫ్లు పోగొట్టుకుని 2 సార్లు లాప్రోస్కోపీలు చేయించుకుని దాదాపు ఐయుఐలు అవన్నీ పోగొట్టుకుని మరి 30 లక్షలు ఖర్చు పెట్టుకుని బాధపడిన ఆవిడ ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఇంజక్షన్లు పొడిచి బస్తాలు మందులు వాడి అంత బాధపడిన ఆవిడ బుడింగిన 2 నెలల్లో 3 నెలల్లో ప్రెగ్నెన్సీలు, అది ఓ రోజుకి 2-3 బిళ్ళలతో వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ కలిసాను కూడా సార్, ఆవిడ కలిసారు. అవునవునవును, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. సమస్యని గుర్తించండి, దాన్ని తొలగించుకునే మార్గాన్ని సరైన గురువు సమక్షంలో మీరు దాన్ని ప్రయత్నించండి అని చెప్తున్నాను. అదే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, మీరు ఆచరించేటట్టు చేస్తున్నాను. అదే విషయాన్ని సీరియస్గా చెప్పకుండా కొంచెం లైటర్ వేలో ఒకసారి నవ్విస్తూ చెప్తాను. కాస్త మంచి మూడు ఉంటే నేను మంచి జోకులు వస్తాయి, ఎంత గ్యాప్ కూడా రాదు, కంటిన్యూగా నవ్వుతూ ఉంటారు కొంతమంది. కానీ మధ్య ఏమవుతుందంటే నేను జోవియల్గా జోక్గా చెప్తుంటే నన్ను బ్రహ్మానందం అని కొంటున్నారు. డాక్టర్ గారు కాదే మరి అనవసరంగా దారి తప్పచ్చామేమో. అందుకని కొద్దిగా కొన్ని విషయాలు సీరియస్గానే చెప్పాల్సి వస్తుంది అనమాట. చెప్పే విధానం కామెడీ అవ్వచ్చు కానీ మ్యాటర్ సీరియస్సే ఇందుట్లో. అందుకనే మీరు అర్థం చేసుకోండి, ఈజీగా సంతానం పొందొచ్చు, అసలు ఎలాంటి భయం లేదు. ఒకటి మీరు ఒక పక్కన దేవుణ్ణి నమ్మండి, రెండో పక్కన మేము చెప్పే విధానంలో నడవండి, అంతే. మీరు దేవుణ్ణి వదిలేసినా మా విధానాన్ని వదిలేసినా మీకు ఫలితాలు ఉండవు. ఈ రెండే మేము చేయమని చెప్తా. అది ఏ దేవుడైనా సరే, మీ నమ్మే దేవుడు ఎవరైనా సరే, దేవుడే. మీరు నమ్మే దేవుడినే నమ్మండి, ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. అది కూడా మీకు తర్వాత చెప్తాను.
ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్పారు మీ బాధని. ఇక నుంచి మీకు శ్రమ తగ్గింది, మీ ఇష్టారాజ్యంగా ఫుడ్ తినండి. మీ ఆవిడ మాత్రం ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వాడతాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అల్లా అచ్చా కరేగా. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.